9 మంది ప్రాణాలు అర్పించిన తర్వాత ఉద్యమం ఆగిపోతుందని కలలు కన్న వాళ్లకు మళ్ళీ మలివిడత ఉద్యమంలో అగ్ని రాజేసి శ్రీకాంతాచార్య మొదలుకుంటే 1200 మంది అమరులు ఇక్కడ త్యాగాలు చేసిన తర్వాత కానీ ఇక్కడ ఆ త్యాగాల పునాదుల మీద నిర్మితమైంది తెలంగాణ. కానీ ఈ తెలంగాణ ఎప్పుడూ ఒక మండుతున్న అగ్నిగోళంలాగా ఇక్కడ ఒక రగులుతున్న విప్లవ పర్వతాలని అనేకం రగిలించినటువంటి ఈ తెలంగాణలో ఉద్యమం ఎప్పుడూ కూడా ఆగిపోలేదు. ఎందుకంటే ఇక్కడ పేదలపైన గొంతులేని వారిపైన అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతి సందర్భంలో మోసగించడం, తర్వాత వాళ్ళను అమాయకులను చేసి ఆడుకునే ప్రయత్నం చేయడం, ఇక్కడ ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేయడం, ఇట్లా వస్తూ ఉన్న సందర్భం లోపల తిరుగుబాటు ఎప్పుడూ ఆగలేదు. ఇప్పుడు అమరుల స్ఫూర్తి ఉన్నది, ఉద్యమకారుల స్ఫూర్తి ఉన్నది. మరీ ముఖ్యంగా కేవలం తెలంగాణ నేలపైన సాగినటువంటి భూమి భుక్తి విముక్తి పోరాటాలతో పాటు ఇక్కడ దొరలు రజాకారులకు సంబంధించినటువంటి ఆగడాలు కూడా సాగవని నిలబడినటువంటి ధిక్కార స్వరాలు ఉన్నాయి ఇక్కడ. ఈ ధిక్కార స్వరాలు ఎప్పుడు కూడా ఎంత ప్రయత్నం చేసినా ఈ నియంత పోగడలు సహించవని, ప్రతినిత్యం ఎక్కడో ఒక మూల జరుగుతున్నటువంటి చిన్న అంశమైనా సరే అన్యాయాన్ని సహించబోమని నిలబడుతున్న సందర్భం లోపల ఒక మాట ఇప్పుడు వినపడతా ఉన్నది. ఈ రాష్ట్రంలో ఈ దేశానికి ఒక దిక్సూచిగా, ఈ దేశంలో ఒక శక్తివంతమైనటువంటి బలమైన ఉద్యమం మాత్రమే కాదు, ఒక ఉద్యమ నేతను ఈ నేల మళ్ళీ ఒకసారి పురుడు పోసుకుంటున్నదనే విషయాన్ని చెప్పడానికి కవితక్క నిర్వహిస్తున్నటువంటి ఈ ఉద్యమం ఒక నిదర్శనంగా నిలబడతా ఉన్నది. ఖమ్మం గుమ్మం ప్రపంచమంతా తొంగి చూసింది. చికాగో నగరంలో ఎగిరినటువంటి ఎర్ర జెండా పట్టుకొని సాగినటువంటి శ్రీకాకుళం నుంచి ఖమ్మం దాకా సాగిన పోరాటంలో అనేక మంది ఆదర్శముతో నిలబడ్డ ఖమ్మం గడ్డ ఇవాళ ఒక కొత్త ఉద్యమానికి మళ్ళీ ఒకసారి పురుడిపోసింది, ఒక కొత్త నాయకత్వానికి గట్టిగా స్ఫూర్తి నింపింది. అది కవితక్క రూపంలో ఈ దేశానికి తలమానికమయ్యేటటువంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టి పంపింది. ఒక మాట చెప్పాలి, కేరళ ముఖ్యమంత్రి సైతం స్పందించినారు. కానీ ఇక్కడున్నటువంటి ముఖ్యమంత్రి, ఇక్కడున్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు ఇంకా నియంత పోగడలు పోతున్నారు. ఏ నియంతలకు వ్యతిరేకంగా నిలబడి పోరాటాలు జరిగినాయో, ఏ నియంతృత్వ ప్రభుత్వాలను కూల్చేసినారో ఇక్కడ ప్రజలు, ఆ ప్రజల్ని తక్కువ అంచనా వేయడానికి చూస్తూ ఉన్నారు. ఒక మాట గుర్తుపెట్టుకోండి పాలకులారా, కవితక్క రూపంలో వచ్చినటువంటి ఉద్యమం మిమ్మల్ని అంతం చేయడమే కాదు, ఈ నియంతృత్వ నిరంకుశ పాలనతో ఆలోచన చేసే ఏ వ్యక్తిని కూడా ఇప్పుడు ఈ రాజ్యంలోకి రానివ్వదనే విషయాన్ని మీరు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. అందుకు నిదర్శనంగా ఇంత మొండిగా, ఇంత గట్టిగా, ఇంత దృఢ సంకల్పంతో పేదల పట్ల ఇంత ప్రేమతో చేస్తున్నటువంటి ఈ దీక్షను భగ్నం చేయడానికి, ఈ దీక్షను అభాసుపాలు చేయడానికి కొన్ని కుటిలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఖబర్దార్, విషం చిమ్మడమే పనిగా పెట్టుకొని మీ మీద మీకు నమ్మకం లేక, మీ మీద మీకు విశ్వాసం లేక, ప్రజల పట్ల మీకు నమ్మకం లేక, ప్రజల్ని ప్రేమించే అర్హత లేక ఇవాళ చిన్న చిన్న అంశాలని భూతత్వంలో పెట్టి కవితక్కను తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి, కుటిల ప్రయత్నాలు చేస్తున్నటువంటి నియంతృత్వ ఆలోచనతో ఉన్నటువంటి నాయకులారా ఖబర్దార్. ఇప్పటిదాకా సహించినాం, ఇక సహించే ప్రసక్తే లేదు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఇవాళ ఈ రాష్ట్రం మొత్తం కూడా చాలా నిశితంగా గమనించింది, కవితక్కను సునిశ్చితంగా పరిశీలించింది. ఎక్కడైనా ఆవేశంతో నిర్ణయం తీసుకున్నదేమో, లేదంటే ఇది దీర్ఘకాలిక ప్రయోజనం సాధిస్తుందో లేదో అనే అపనమ్మకాన్ని మీరు తాత్కాలికంగా ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే దాంట్లో ఉన్న కొంతమంది ఎక్కడో చిన్న అపోహలకు ఉన్నారు. కానీ మీ కపట నీతి తెలిసిపోయింది, మీ కుట్రలు భగ్నమైనవి. ఇక ఏ శక్తి కవితక్క ఉద్యమాన్ని, కవితక్క నాయకత్వాన్ని బలపరచడంలో, కవితక్క ఇక్కడి నుంచి ఈ దేశానికి ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయే క్రమం లోపల శక్తివంతంగా పోయే నాయకురాలిగా ఇక ఎవరు అడ్డుకోలేరు, ఆపలేరు అనడానికి 3 రోజుల దీక్ష ఇక్కడ కనబడతా ఉన్నది ప్రజలారా. కానీ అంతకంటే ముందు రోజు నుంచి, ఆ రోజు ధర్నా జరిగినప్పటి నుంచి అక్క మంచినీళ్ళు కూడా ముట్టలేదు. మండే ఎండలో ఖమ్మంలో బాధితులతో కలిసి వాళ్ళని తీసుకొని మండుతున్న ఎండలో కాలినడకన ఒక ప్రదర్శన నిర్వహించింది, నిరసన జ్వాలను రగిలించింది. అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వెళ్ళేదాకా ఒక లెక్క, అక్కడి నుంచి మరో లెక్కగా మారింది. కవితక్క మీద
ఒక్క పోలీసు దగ్గరకు వచ్చి ఇట్లా టచ్ చేయాలంటే 5 గంటలు పట్టింది. ఇది కవితక్క రూపొందించిన ఉద్యమ శక్తి స్వరూపం. కవితక్క దగ్గరికి వెళ్ళడానికి 1000 మంది పోలీసులకు శక్తి సరిపోలేదు. ఈ ప్రభుత్వ నియంతృత్వ ఆలోచనలు అక్కడికి చేరడానికి ధైర్యం సరిపోలేదు. ఇది కవితక్క ఇప్పుడు చూపిస్తున్నటువంటి శక్తి. ఇవాళ మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తూ ఉంటే, కొన్ని క్షణాల ముందు వరకు కూడా 4 గోడల మధ్యలో కూర్చొని నలుగురితో మాట్లాడి ఆ 4 గోడల మధ్య నుంచి కొంచెం బుర్ర లేకుండా అరువు బుర్రలు తీసుకొని విషాన్ని చిమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మళ్ళీ చెప్తా ఉన్నాం, మీరు ఎన్నికలకు వెళ్ళే సమయంలో, ఓట్లలో గెలిచే సమయంలో మీ కుటిలిత్వాన్ని ప్రదర్శించి కొంచెం విజయం సాధించారేమో. ప్రజల మనసులు గెలిచే విషయంలో, పేదల మనసులు గెలిచే విషయంలో, మరీ ముఖ్యంగా కవితక్కను అంచనా వేసే విషయంలో మీరు పూర్తిగా విఫలమైనారు. మీ ఆశలు గల్లంతైనాయి. రేపటి నుంచి ప్రజాక్షేత్రంలో రండి, ఖమ్మంకు చూసుకుందాం. ఇప్పుడు ఖమ్మంకు రండి, ఇక చూసుకుందాం. మీరు అనుకున్నారు కదా, మీరు ఆలోచించినారు కదా, గతంలో మేము ఖమ్మంలో పెత్తనం చెలాయించడమని. ఇప్పుడు అనుకుంటున్న వాళ్ళు అనుకుంటున్నారు కదా, 10 మంది ఎమ్మెల్యేనే గెలిపించుకున్నామని. ఛాలెంజ్ చేస్తున్నాం. సామాన్యుడిని పెట్టి మీకు బుద్ధి చెప్తాం. ఖమ్మంలో ఒక సామాన్యులను పెట్టి మిమ్మల్ని బుద్ధి చెప్తాం, మిమ్మల్ని ఇంటికి పంపిస్తాం. పేద ప్రజలతో ఆడుకుంటే, పేద ప్రజలు ఇష్టం వచ్చినట్టు హింసిస్తే, ఇప్పటిదాకా ఉన్నటువంటి నాయకత్వం చూసిందేమో కానీ అనుకుంటా ఉన్నారు కేవలం ఎర్ర జెండా పడితేనే విప్లవం అని అనుకుంటా ఉన్నారు కొంతమంది. కమ్యూనిస్టులు వస్తేనే ఉద్యమం అని. మేమందరం కూడా గొప్ప ఉద్యమకారుల స్ఫూర్తితో ఎదిగి వచ్చిన వాళ్ళం. ఆ ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లాలని బలమైన ఆకాంక్ష ఉన్నవాళ్ళం. కవితక్క లాంటి నాయకత్వాన్ని బలపరచాలని మనస వాచ కర్మన బలపడి నిలబడిన వాళ్ళం. ఇప్పటిదాకా నిలబడ్డాం, ఇప్పుడు ఇక కలబడతాం. ఖమ్మం గుమ్మంలో మిమ్మల్ని ఈ అసెంబ్లీ మెట్లెక్కనివ్వకుండా, మిమ్మల్ని ఈ రాజ్యంలో భాగం కాకుండా ఆడుకోవడానికి ఇక్కడి నుంచి మేం ప్రయత్నం చేస్తాం. ఈ మాట ఇవాళ చెప్పాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ప్రజల తరపున ప్రజల్ని మోసగించే ఆలోచన చేయకండి, ప్రజల్ని మభ్యపెట్టే ఆలోచన చేయకండి. మరీ ముఖ్యంగా మళ్ళీ చెప్తా ఉన్నా, కవితక్కను బలంగా విశ్వసించేవాడిగా, కవితక్కను నమ్మి ఈ మొత్తం సమూహాన్ని కవితక్క వెంట నడవాలని బలంగా కోరుకునేవాడిగా, ఈ ప్రాంతం విముక్తి కావాలని, అమరులు ఆశించిన ఫలితాలు సాధించబడాలని నమ్మినవాడిగా, ఇవాళ జరుగుతున్న కుట్రలను భగ్నం చేయడానికి గుండెల్లో బాధలున్నా, కళ్ళల్లో నీళ్లు నిండుకొస్తున్నా, పంటి బిగువన బిగించుకొని అట్లా బిగబట్టి నిలబడ్డవాడిగా చెప్తా ఉన్నా. ఇప్పటికైనా మీ దుష్టబుద్ధిని మానుకోండి, కుట్రల్ని ఆపండి. ఒకవేళ ఇట్లానే చేస్తామంటే ఈ ప్రజా ఆగ్రహం రగిలించే మంటల్లో మీరు మాడి మసైపోతారనే విషయాన్ని కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. కవితక్క నాయకత్వాన్ని ఇక మీరు ఎవ్వరు కూడా అడ్డుకోలేరు. అడ్డుకునే శక్తి మీకు ఇక లేదు. మీ చేయి దాటిపోయింది. ఇప్పుడు ఇక మీరు చేయాల్సిందల్లా కవితక్కను అనుసరించడం, కవితక్క చెప్పిన మాట వినడం, కవితక్క వెంట నడిచే సమూహం చేసేటటువంటి పోరాటాలకు శిరస వహించడం తప్ప మీ దగ్గర ఇంకో మార్గం లేదు. ఈ విషయాన్ని గ్రహించమని అడుగుతా ఉన్నా. బుద్ధి ఉంటే, ఆలోచన ఉంటే, కనీసం సోయి ఉంటే, 4 కాలాల పాటు మీరు రాజకీయాల్లో మనాలనుకుంటే ఈ మాటలు వినండి, వంట పట్టించుకోండి. చెప్పుడు మాటలు, చెప్పుడు రాతలు, తప్పుడు కూతలు కూస్తే మీరు అనుకున్న ప్రయోజనం తాత్కాలికంగా నెరవేరిందేమో కానీ ఇక నెరవేరే ప్రసక్తే లేదు. అది నెరవేరడానికి మేము సహించము, సహకరించము, అడ్డుకుంటాము, తిప్పికొడతాము. అవసరమైతే కవితక్క ఇప్పటిదాకా మాకేం చెప్పలేదు. ఇంకా కవితక్క మాకింకా ఏ రకమైనటువంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. మాకు కాళ్ళు చేతులు కట్టుపడేస్తున్నట్టుగా ఉన్నాయి. ఇంకా ఒకవేళ కవితక్క ఒక్క మాట ఇక మీరు చూసుకోండి అని అంటే నేను చెప్తా ఉన్నా, నిన్నటి దాకా చాలా సహనంతో ఉన్నాం. ఈ ప్రాంత బిడ్డగా, ఒక జర్నలిస్టుగా, సామాజిక బాధ్యత కలిగిన వాడిగా ఈ ప్రజల్లో ఉన్నటువంటి అపోహల్ని తొలగించడం కోసం ప్రయత్నం చేసినాం. కానీ చైతన్యపరిచే విషయంలో మాకు మారోజు వీరన్న ఆదర్శం ఉన్నది. మారోజు వీరన్న నడిపిన ఉద్యమం మాకు స్ఫూర్తిగా ఉన్నది.
నిన్న మొన్నటి వరకు నమ్మించి మీరు పొట్టన పెట్టుకున్న సాంబశివుడు స్ఫూర్తి కూడా మాకు ఉన్నది. సాంబశివుడి ఆలోచనలు కూడా మాకు తెలుసు. మల్లు స్వరాజ్యం లాంటి అనేక మంది ఉద్యమ యోధులు నడిపినటువంటి ఉద్యమాన్ని చదువుకున్న వాళ్ళం. భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి యోధులతో కలిసి నడిచిన వాళ్ళం. వాళ్ళ వేళ్ళు పట్టి నడిచిన వాళ్ళం. మాకేం తెలియక కాదు, లేదంటే మేము ఉద్యమించడానికి వెనక అడుగు వేసేది లేదు. అక్క మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. రాజకీయాలు చేయాలనుకుంటే అనేక పద్ధతులు ఉన్నాయి. మీరు అనేక రకాలుగా రాజకీయాలు చేసుకోండి. ఈ యూట్యూబ్ల ద్వారా, ఈ ఫేస్బుక్ల ద్వారా మంచి జ్ఞానం పంచే వేదికలు కదా, ప్రజల్ని చైతన్యవంతం చేసే వేదికలు కదా. ప్రతిరోజు విషయమేనా? కనబడడం లేదా గొప్పగా? 3 రోజులుగా ఆడబిడ్డ 3 రోజులుగా కదలకుండా కూర్చొని మా గుండెలో చాలా బాధ ఉన్నది, చాలా బాధ ఉన్నది. జైలు గోడల మధ్యన పెడతారు, వికటాటాసాలు చేస్తారు, వికృత ఆనందాలు పొందుతారు. ప్రజల మధ్య ఉంది కదా, పేదల మధ్యలో ఉంది కదా. ఆ పేద బిడ్డలు శాపనార్థాలు పెడుతున్న వీడియోలు మీకు కనపడడం లేదా? ఒక పేద తల్లి ఆవేదనలు మీకు వినపడడం లేదా? చంకన బిడ్డను పట్టుకొని అడ్డం పడి రోడ్డు మీద స్పృహ కోల్పోయిన తల్లిని ఎవడైనా ఒక్క నాయకుడు పరామర్శించినాడా? కళ్ళుండి చూడలేని కబోదులాగా వ్యవహరిస్తున్నారు కదా. ఇంత కఠినమైన హృదయం ఉన్న వాళ్ళకు మీకు రాజకీయాలు కొనసాగే హక్కు ఉందా? ఎందుకు ఇంకా వికృత చేష్టలు పోతున్నారు? వికృత ఆనందం ఎందుకు పొందుతున్నారు? ఇప్పుడు తేలిగ్గా మాట్లాడవచ్చు, మీరు కొంతమందితో మాట్లాడించవచ్చు, అవసరమైతే రాతలు రాయించవచ్చు. ఈ పేదల తల రాతలు మార్చేది మాత్రం కవితక్క మాత్రమే, ఈ కవితక్క నాయకత్వంలో ఉన్నటువంటి సమూహం మాత్రమే. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా చెప్తా ఉన్నా. ఇవాళ ఇది ఆవేదనతో మాట్లాడుతున్నమాట, ఆవేదనతో మాట్లాడుతున్నమాట. ఒక ఇంటి ఆడబిడ్డ చిన్న కష్టం వచ్చిందంటే ఎక్కడి నుంచో ఒక కబురు వస్తే అక్కడికి చేరిద్దాకా విలవిల్లాడిపోతాం కదా. మనసులో మనసు ఉండదు కదా. ఆ బాధనంతా మోసుకొని కదా అక్కడికి వెళ్ళి ఓదార్పునిస్తాం. ఒక్కటి ఏం తక్కువైందని దోమల మధ్యన ఈగల మధ్యన కనీసం అక్కడ ఉన్నటువంటి కొన్ని మూగజీవాలు కూడా అక్కడ తిరిగే పరిస్థితి లేదు. మేము అక్కడే కూర్చున్నాం, 6 గంటలు కూర్చున్నాం. ఎంత దుఃఖం! ఏం తెలుస్తుంది మీకు? ఎప్పుడు తెలియాలి మీకు? ఎట్లా తెలియాలి? ఎట్లా చెప్పాలి మీకు? ఇంకా మీకు నిద్ర ఎట్లా పడుతుంది? ఇంట్లో కూర్చొని తప్పుడు రాతలు, తప్పుడు కూతలా, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇక చెప్తున్నాం. ఇక అక్క మాకు కూడా సహనం కోల్పోతూ ఉంది. కానీ విచక్షణ కలిగిన వాళ్ళం, వివేచన కలిగిన వాళ్ళం, ఆలోచన కలిగిన వాళ్ళం. ఆవేశాన్ని తోడు చేసుకుంటే మా దుఃఖం కొంచెం కట్టలు తెచ్చుకున్నా అది ఆవేశ రూపం దాలిస్తే ఇక పైన సహించే ప్రసక్తి లేదనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం మీ సమక్షంలో. ఎందుకంటే ఇంత గొప్పగా ఒక ఉద్యమాన్ని తీసుకొని ప్రత్యక్షంగా ఉద్యమంలో ఉండి ప్రజల మధ్యలో ఉండి ఎండలో నడిచి ఒక ఆడబిడ్డ ఈ పోలీసు యంత్రాంగం అరెస్టు చేసే సమయంలో మీకు దమ్ము లేదు, ధైర్యము లేదు, కనీసం మీకు ఎవడు చెప్తున్నాడో తెలియదు. అరెస్టు చేసే సమయంలో కనీస విజ్ఞత మర్చినారు, విచక్షణ మర్చినారు, చట్టాన్ని మీరు పాటించలేదు. ఒక్క ఆడ పోలీసు లేకుండా వాహనంలో ఎక్కించినారు. ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించిన సందర్భం లోపల న్యాయాన్ని ఆశ్రయించాలని ప్రయత్నం చేసినాం. చట్టాన్ని గౌరవించమని ఆ చట్టం పరిధిలో ఉన్నటువంటి అధికారుల్ని అడిగినాం. ఈ ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేసినాం. ఒక్కటంటే ఒక్క దగ్గర కూడా ప్రజాబలం తోడైంది తప్ప, ప్రజా సమూహం మాతో కూడి ఉంది తప్ప, ఆలోచన కలిగినటువంటి శక్తులు మాతో కలిసి వచ్చినాయి తప్ప, నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఆ నిర్ణయాలకు ఆదేశాలు ఇవ్వాల్సిన వాళ్ళు కానీ ఇప్పటి వరకు కూడా సరిగా పట్టించుకోకపోగా ఈ క్షణం వరకు కూడా తప్పుడు పద్ధతిలో ప్రచారం చేసేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే ఇంకా కొన్ని వంట వార్పులకు సిద్ధమవుతూ ఉన్నారు. మీరు అనుకుంటా ఉండవచ్చు మీ దగ్గర కూర్చున్న వాళ్ళు కొంతమంది రాతగాళ్ళని, కానీ రోతగాళ్ళు మీ దగ్గర ఉన్నవాళ్ళు, చేతగాని వాళ్ళు మీ దగ్గర ఉన్నవాళ్ళు. మీ దగ్గర ఉన్నవాళ్ళు చాలామంది కనీసం అంటే కనీసం పక్కవాడి మానసిక స్థితిని కూడా గ్రహించలేనటువంటి అవివేకంలో ఉన్న వాళ్ళుగా ఉన్నారు మేము అక్కడ ఉన్నవాళ్ళు. ప్రజలు గమనించారని మీరు అనుకుంటే
ప్రజలే చెప్తున్నారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. అందుకే ప్రజల నుంచే బాగా ఒత్తిడి ఉంది మాకేం రాజకీయాలు లేవు, రాజకీయాలు వద్దు కూడా. ప్రజలే కావాలి, ప్రజా సమూహాలు నిర్మించాలి, ప్రజా చైతన్యం నిర్మించబడాలి. ప్రజా చైతన్యం ద్వారా మాత్రమే తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటు ద్వారానే కవితక్క మీ రాజ్యాన్ని కూల్చి ఖచ్చితంగా అక్కడ కూర్చుంటుంది, ప్రజల్ని పాలించేటటువంటి పరిస్థితికి తీసుకొస్తుంది. ఇప్పుడైతే ఒక మాట సీరియస్గా చెప్పదలుచుకున్నా, ఇది సీరియస్ వార్నింగ్. ఆగితే ఆగండి, ఆపితే ఆపుకోండి, చేతనైతే చేతనైంది చేసుకోండి. తప్పుడు రాతలు, తప్పుడు కూతలు, తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు వచ్చేటటువంటి పద్ధతి చీకట్ల నుంచి, మేము వెలుగుల నుంచి వస్తాం. మీరు చేస్తున్న పనులన్నీ చీకట్లు, మేము వెలుగుల నుంచి వస్తాం. మీరన్నీ కూడా ఒక నియంతృత్వ ఆలోచనతో చేస్తూ ఉన్నారు. కానీ మేము ప్రజాస్వామిక విలువలతో కూడిన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలనుకుంటున్నాం. ఇది ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమం. ఈ నిరసన ప్రజాస్వామికమైన నిరసన. ఇది ప్రజాతంత్ర ఉద్యమకారులు నిర్మించేటటువంటి నిరసన. కవితక్క తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, కవితక్క ఇవాళ కూర్చున్నటువంటి ఈ వేదిక, ఇది ప్రజా సమూహాలతో కూర్చొని ప్రజాస్వామికంగా జరిగేటటువంటి ఆందోళన. మీ ఆలోచనలన్నీ అప్రజాస్వామికంగా ఉన్నాయి, నియంతృత్వంగా ఉన్నాయి. ఓ ప్రభుత్వమా, మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసుకోవచ్చు కాక, కానీ న్యాయం చేసే పరిస్థితిలో మీరు లేరు. మీరు చేసింది ముమ్మాటికి అన్యాయం, ముమ్మాటికి అన్యాయం. అది మీరు ఆ తప్పును సరిదిద్దుకోమని చెప్పింది కవితక్క. ఆ తప్పును సరిదిద్దుకోమని చెప్పినప్పుడు దాన్ని సరిదిద్దుకునే క్రమం లోపల కూడా తప్పటడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నారు, తాత్కాలికమైన ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారు. కవితక్క కోరుకునేది దీర్ఘకాలికమైన ప్రయోజనం, వాళ్ళకు న్యాయం జరగాలంటుంది. కాబట్టి తీసుకునే నిర్ణయం కూడా న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. ఈ అన్యాయానికి గురైనటువంటి ఏ సమూహం ఉందో ఆ సమూహం అంతా కూడా సంతృప్తి పడేటట్టుగా ఉండాలి అనేది కవితక్క ఆలోచన. కాబట్టి ఈరోజు తీసుకునే నిర్ణయంలో కూడా తప్పటడుగులు వేయకుండా సహేతుకమైనటువంటి సలహాలు, సూచనలు తీసుకొని కవితక్క చూపినటువంటి ఈ పోరాట స్ఫూర్తి మీకు కనిపిస్తే, కవితక్క నిర్వహించినటువంటి ఈ ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమం మీకు కనబడితే మీ నిర్ణయంలో న్యాయబద్ధంగా ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు మిత్రుడు, సామాజిక ఉద్యమకారుడు, జర్నలిస్ట్ చిలక ప్రవీణ్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాను.